మీ అందరి తరఫున నేను అధ్యక్షోపన్యాసం చేయదలుచుకున్నా. మీ అందరి యొక్క కోరికల్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి ముందు పెట్టదలుచుకున్నా. కాబట్టి దయచేసి నేను చెప్పే ప్రతి విషయం కూడా జాగ్రత్తగా వినండి. నా ఉపన్యాసం అయిన తర్వాత మీ అందరికీ నచ్చితే, మీ అందరి యొక్క ఆమోదం దొరికితే మీరందరూ కూడా సపోర్ట్ కొట్టండి. ఇప్పుడు కాదు, అయిన తర్వాత. కాపు సంక్షేమ సేన 2020 సంవత్సరం ఆగస్టు 9వ తారీఖున ఆవిర్భవించడం జరిగింది. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్థులు వారి యొక్క సంక్షేమమే ఈ సంస్థ యొక్క ముఖ్యమైనటువంటి ఆశయం. ఈ సంస్థ ఏ కులానికి కూడా వ్యతిరేకం కాదు, ఏ ఇతర కాపు సంస్థకు కూడా వ్యతిరేకం కూడా కాదు. ఈ కులాల యొక్క సంక్షేమంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల క్షేమమే మా ప్రధానమైనటువంటి లక్ష్యం. కాపు సంక్షేమ సేన సభ్యులందరూ కూడా జన సైనికులే. ఎన్నికల సమయంలో స్థానికంగా ఉన్న జన సైనికులతో కలిసి పనిచేయాలనేదే మా నిర్ణయం. రాజ్యాధికారం సాధించాలనేటువంటిది, జగన్ పోవాలి, పవన్ రావాలి అనేదే కాపుల యొక్క అంతిమ లక్ష్యం. పొత్తులనేది పార్టీలతో కాదు, ప్రజలతో అనేది మాత్రమే మా యొక్క నినాదం. కొంచెం ఎక్సెన్స్. బీజేపీకి ఆర్ఎస్ఎస్ అలాంటిలో జనసేనకి కేఎస్ఎస్ అలాంటిది అనేటువంటిది మా యొక్క నిర్ణయం. మా సంస్థ ఎగ్జిక్యూటివ్ నిర్ణయాల ప్రకారమే మేము నడుచుకుంటూ ఉంటుంటాం. ఈ సంస్థకు ఒక హానరీ అధ్యక్షుడు, 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ట్రెజరరు, ఒక ఉపాధ్యక్షుడు. ఈ సంస్థకు 2 వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఒక ట్రెజరరు, ఒక ఉపాధ్యక్షుడు, ఒక యువ విభాగం అధ్యక్షుడు, ఒక మహిళా విభాగం అధ్యక్షురాలు, ఒక రైతు విభాగం అధ్యక్షుడు ఉన్నారు. 2-3 జిల్లాలకు ఒక కోఆర్డినేటర్. ప్రతి జిల్లాకు, నియోజకవర్గాలకు, మండలాలకు అధ్యక్షులతో కూడినటువంటి కమ్యూనిటీలు ఆవిర్భవించి ఉన్నాయి. విదేశాల్లో 25 మంది కమిటీ సభ్యులు, 200 మంది సాధారణ సభ్యులు ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి 1-2 వాట్సాప్ గ్రూపులు, ఒకే గ్రూపులో 500 నుంచి 1000 వరకు సభ్యులు ఉన్నారు. ఇది మా సంస్థ యొక్క మౌలికమైన రూపాన్ని మీకు తెలియపరుస్తున్నాను. మా ఆశయం ప్రకారం కాపు కులస్తులకు విద్యా ఉద్యోగాలలో జనాభా ప్రాతిపదికన ప్రభుత్వం రిజర్వేషన్స్ కలుగజేయాలని ఆందోళన చేస్తూనే ఉన్నాం. రిజర్వేషన్స్కి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారికి 1,00,000 పౌష్టికార్థ ఉత్తరాలు పోస్టులో వేయటం జరిగింది. నేనే స్వయంగా నిరవధిక నిరాక్ష చేయటం కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు.
నిరాహార దీక్షల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాం. అయినా ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు. కాపు కులస్తుల్లో 80% అతి పేదవాళ్ళని కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. ముఖ్యంగా రాయలసీమ పరిధిలోని 15 లక్షల మంది బలిజ కులస్తులు, వీరు చాలా పేదవారు. రాయలసీమలో సుమారు 50 శాసనసభ సీట్లు ఉంటే 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ వారు కేటాయించిన సీటు ఒకే ఒక్కటి, అది కూడా చిత్తూరు నియోజకవర్గం. తిరుపతి తిరుమల దేవస్థానంలో బలిజ కులస్తులకు ఒక్క డైరెక్టర్ హోదా కూడా ఇవ్వలేకపోయింది వైఎస్ఆర్ యొక్క ప్రభుత్వం. ఒక్క సంజయ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మినహా మిగిలిన ముఖ్యమంత్రుల కాలంలో కాపు కులస్తులను కూరలో కరివేపాకులాగా ఉపయోగించుకోవడం, పారవేసేయటం, ఇది ఇప్పుడు జరుగుతున్న విధానం. రిజర్వేషన్ సౌకర్యం కలిగించడానికి ఏమాత్రం కూడా పూనుకోవడం జరగలేదు గత ప్రభుత్వాలు. దీనికి ముఖ్య కారణం ఈ కులస్తులు, అంటే కాపు కులస్తులు ఆర్థికంగా పుంజుకొనడం ద్వారా రాజకీయంగా వారు తమ కులాల ఎదుగుదలకు ఎక్కడ అడ్డగోలై కూర్చుంటారనే, అందుకనే ఆ కులాలంతా కూడా కాపు కులస్తుల్ని కింద చూపు చూడటం జరుగుతుందని మనం చేస్తున్నాం. 2014లో అధికారం చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కాపులకు రిజర్వేషన్స్ కలగజేయడానికి కొంతవరకు ప్రయత్నం చేసిన మాట వాస్తవమే, దీన్ని కాదనలేము. అయితే కాపులకు 5% రిజర్వేషన్స్ కల్పిస్తూ ఆయన చట్టాలు తీసుకొచ్చినా వాటిని అమలు జరపడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల ఆయన పదవీకాలం పూర్తవడంతో ఆ చట్టాల అమలు కూడా నోచుకోలేకుండా పోయినాయి. బాగోదని నిర్లక్ష్యం అనేటువంటి పదాలు వాడా, వాటిని అమలు జరపకుండా బుట్ట దాఖలు చేశారని చెప్పాల్సి వస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకి నష్టం కలగని పక్షంలో కాపు రిజర్వేషన్స్కి తమ తోడ్పాటు ఉంటుందని హామీ ఇచ్చి కాపులు ఓట్లు దంచుకున్నారు. ఆ రోజున 150 సీట్లు సంప్రదించుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసుకుని ఈనాటి వరకు కూడా కనీసం 5% రిజర్వేషన్స్ కూడా కల్పించక నాటకం ఆడుతున్న మాట నిజం. నాటకం అహాటం కాదు, పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. మేము కోరుకుంటున్నటువంటి రిజర్వేషన్స్ అగ్రవర్ణాల యొక్క ఈడబ్ల్యూఎస్ కోటాలలోనే కానీ బీసీలకు మాత్రం ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి మనం ఇస్తున్నాం. ఎందుకు ఈ ఒక్క మాట అనాల్సి వచ్చిందంటే, నిన్న బీసీల మీటింగ్లో ఓ పెద్ద ఆయన మాట్లాడుతూ ఎవరో కాపులకి రిజర్వేషన్స్ ఇస్తే బీసీలకి మాకు అర్థం, మాకు ఇబ్బంది అనేటువంటిది వారు ప్రస్తావన చేయడం జరిగింది. కాబట్టి ఈవేళ మేము డిమాండ్ చేస్తున్నటువంటి రిజర్వేషన్స్ అగ్రవర్ణాల కోసం ఏర్పాటు చేసినటువంటి ఈడబ్ల్యూఎస్ కోటాలను అడుగుతున్నాం, కానీ బీసీలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్స్లో మేము అడగట్లేదు. కాబట్టి బీసీలకు మేము ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు అని చెప్పేసి సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రజల నిధులకు ట్రస్టీలుగా ఉండి ప్రజల కష్టార్జితాన్ని సద్వినియోగం చేయాల్సిన ప్రభుత్వాలు వారి శ్రమ ఫలితాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ దోచుకుంటూ జేబులు నింపుకుంటూ రాష్ట్రాన్ని తమ సొంత జాగీరుగా
పరిపాలన సాగిస్తున్నటువంటి ఈనాటి నిరంకుశ పరిపాలనకు స్వస్తి చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క రాక్షస పరిపాలనపై చెప్పాలంటే చాలా ఉన్నాయి. అయినా ఈ రోజున ఏ ఓటర్ని అడిగినా నాకన్నా ఎక్కువగానే వాళ్ళు చెప్తున్నారు. అందుకని నేను ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు అని చెప్పి సందర్భంలో మనం తెలుస్తున్నాం. ఇకపోతే రాక్షస పరిపాలన నుంచి విముక్తి లభింప చేయటానికి కానీ రాష్ట్రంలో ప్రజాహిత అభివృద్ధిని కోరే పరిపాలన స్థాపించాలనే ధ్యేయంగా రాష్ట్రానికి విముక్తి కలిగించాలని ఆశిస్తూ దీన్ని సాధించడం కోసం విపక్షాలని కలిసి పనిచేయాలని ఓ పక్కన చెబుతూనే రాష్ట్రాధిపత్యాన్ని తమ చేతిలో పెడితేనే ఇది సాధ్యం అంటూ ఒక విపక్ష నేత కోరుకోవడం చాలా విడ్డూరంగా ఉంది. ముసుగులో గుద్దులాట ఎందుకు? ఈ విపక్ష నేత ఎవరో కాదు, చంద్రబాబు నాయుడు. తామే అధికారం చేపట్టడానికి వైఎస్ఆర్ని వైఎస్ఆర్ పార్టీ ఎన్ని రకాల వ్యూహాలు పన్నుతున్నారో తెలుగుదేశం కూడా అన్ని వ్యూహాలు రచిస్తున్నమాట వాస్తవం. తెలుగుదేశం ఒక పక్క వైఎస్ఆర్ పార్టీని ఓడించాలని ప్రతిపక్ష ఓట్లు చీరకుండా ఉండాలని ఒక పక్క చెబుతూ జనసేనకు రెచ్చగొడుతూనే జనసేన అన్కండిషనల్గా తెలుగుదేశంతో జత కట్టాలనే దిశగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ జనసేనని వీకెన్ చేయడానికి ప్రచారం చేసుకుంటున్నది తెలుగుదేశం పార్టీ. కన్నా లక్ష్మీనారాయణ, మహాసేన రాజేష్ లాంటి ప్రముఖులను జనసేనలో చేరకుండా చేసి తెలుగుదేశంలో చేర్చుకోవడం ద్వారా బలపడటానికి ప్రయత్నం చేసిన మాట వాస్తవం కాదా అని అడుగుతున్నారు. తెలుగుదేశంతో పొత్తుతో జనసేనకి 20 అసెంబ్లీ సీట్లు చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వటానికి పొత్తు కుదిరిందంటూ ప్రచారం చేస్తూ ఉంటే పథకం ప్రకారం తెలుగుదేశం జనసేనను వీకెన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని నిష్పక్షపాతంగా చెప్పాల్సి వస్తూ ఉంది. అవినీతి రహితమైన, పేదరహిత, ఎటువంటి మచ్చలేని, కుటుంబ రహిత, కుల రహిత, ఏ కోర్టులు కూడా కేసులు కూడా లేనటువంటి సంక్షేమాన్ని అభివృద్ధిని సమాన పాలనలో తీసుకెళ్ళగలిగే ఎటువంటి వ్యక్తిగత ఎజెండా కూడా లేనటువంటి నాయకుడు ఎవరైనా ఒకడు ఉన్నారంటే అతను ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ రాష్ట్ర శ్రేయస్సు పవన్ కళ్యాణ్ చేతిలో క్షేమంగా ఉంటుందని బడుగు వర్గాలు నమ్ముతున్నాయి. ఏమాత్రం కూడా కంగారు పడకుండా వైఎస్ఆర్ తెలుగుదేశం పార్టీల రెండింటిపై కూడా సమానంగా యుద్ధాన్ని ప్రకటించి ముందుకు వెళ్లాల్సిందిగా నేను పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకించి కోరుకుంటున్నా. కుళ్ళిపోయిన పాత రాజకీయానికి కాలం చెల్లింది. ఈరోజు యూత్కి తమ భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు కలలు ఉన్నాయి. వాటిని
నిజం చేసుకునే సత్తా కూడా వారిలో ఉంది. కావాల్సింది ఒకే ఒక్కటి, అది యూత్ని సరైన దారిలో నడిపించేటువంటి యువ నాయకత్వం. ఆ నాయకుడే ఆ యువ సింహమే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే కాపుల పట్టుదలను ఎవరు తప్పు పట్టాల్సినటువంటి పని లేదు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించడానికి వారు అనుసరించే వ్యూహానికి కాపుల యొక్క మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారికి మీ అందరి ముందుగానే చెప్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కులాల తోడ్పాటుకు మేము ఏమాత్రం కూడా అర్థం కాబోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. తమ జనాభా నిష్పత్తిలో తమకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలనే బీసీల డిమాండ్కు మేము సానుకూలం. బీసీలకు ఈ రాష్ట్రంలో 50% జనాభాను కొందరు, 44% మాత్రమే మరికొందరు విశ్లేషిస్తూ ఉంటారు. వారి జనాభా ఎంతో తెలియాలన్నా, వీరి యొక్క ఆర్థిక పరిస్థితులపై నిజాలు తేలాలన్నా కులగణన జరగాల్సి ఉంది. వారి జనాభా ప్రాతిపదికన విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటిది ఒకటి, చట్టసభల్లో రిజర్వేషన్స్ కల్పించాలనేది 2, అన్ని పదవుల్లో కూడా ఓటాలు జనాభా ప్రాతిపదికన దక్కాలనేది 3. ఈ 3 వారి యొక్క ముఖ్యమైన డిమాండ్స్. ఈ డిమాండ్స్ చాలా సబబైనవి. కాపు సంక్షేమ సేన వారి తరఫున మేము కూడా బలపరుస్తున్నవి. ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి ప్రయాణం చేసినా, ఏ ఒప్పందంతో ప్రయాణం చేసినా కాపులు పవన్ వెంటే ఉంటారని మీ అందరి తరఫున నేను మనవి చేస్తున్నాను. అయితే చదవదు ఒప్పందాలు పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి కానీ, కాపుల యొక్క గౌరవానికి కానీ ఎటువంటి భంగం కలగలనేదే మా యొక్క ఆవేదన, మా యొక్క పట్టుదల. గౌరవం అంటే ఏదో పదవిలో కూర్చోబెట్టడం కాదు, రాష్ట్ర పగ్గాలు అప్పచెప్పటం, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టడం. ఇక కాపు కులస్తుల సంక్షేమం ఒక రిజర్వేషన్ సమస్యతో తీరిపోయేది కాదు. ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. కాపులు ఆర్థికంగా బలపడాలంటే ప్రభుత్వ యొక్క సంక్షేమ ఫలాలు అందజేయడంలో కాపులు కూడా సమాన భాగస్వాములు కావాలి. జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఫలానా సంక్షేమాలు అందజేస్తామనే భరోసా అధ్యక్షుల నుంచి కావాలని మనం అందరూ కూడా కోరుకుంటున్నాం. ఇదే మా అందరి యొక్క కోరిక. ఇది కాపులు వారిని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి విషయంగా నేను వాళ్ళకి మనవి చేస్తున్నాను. అర్హులైన కాపులకు ఏ సంక్షేమ ఫలాలను అందజేయాలని కోరుకుంటున్నారో వేటిని జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని కోరుకుంటున్నారో ఈ కింద పొందుపరుస్తున్నా. 1, విద్యా ఉద్యోగాల్లో, రాజకీయ పదవుల్లో బీసీలకు ఎటువంటి నష్టం కలగకుండా జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్స్ కలగజేయటం. 2, బడుగు బలహీన వర్గాలు
యొక్క ఆరాధ్య దైవం ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన రంగా గారి పేరు కృష్ణా జిల్లాకి బడుగు బలహీన వర్గాల ఆరాధ్య నాయకుడైన దామోదరం సంజయ్ గారి పేరు కర్నూలు జిల్లాకు నామకరణం చేయటం, కాపు కార్పొరేషన్కి సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు, 5 సంవత్సరాలకి 20,000 కోట్ల రూపాయలు తక్కువ కాకుండా బడ్జెట్లో కేటాయించడం, ఈ కింది అంశాలపై ఆ డబ్బులు ఖర్చు పెట్టడం. 1, విదేశీ విద్యకు అర్హులైన వారందరికీ కూడా 10 లక్షల రూపాయలు సహాయం చేయడం. 2, అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లు మంజూరు చేయడం. 3, అసంఘటిత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు వారికి చేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయటం. లేసు కుట్టు పనిచేసే మహిళలకు చేదోడు కింద సంవత్సరానికి 12,000 రూపాయలు అందజేయటం. ఏ కుటుంబం కూడా సరిగా వినండి, ఏ కుటుంబం కూడా తిండి లేక పస్తులు ఉండకూడదు. అర్ధాగిలతో కడుపు కాల్చుకోకూడదు. పెద్దోడికో తిండి పేదోడికో తిండి కాకూడదు. తెల్ల కార్డుల వారందరికీ కూడా బియ్యం ఉచితంగా ఇస్తూనే నిత్యావసర వస్తువులు కొనుగోలు నిమిత్తం ఉచితంగా నెలకు ఆ ఇంటి మహిళ పేర 2,000 రూపాయలు నగదు ఇవ్వడం. తెల్ల కార్డుల వారందరికీ సంవత్సరానికి 6 వంట గ్యాస్ బండలు ఉచితంగా సప్లై చేయడం. ఏటా 1,00,000 కుటుంబాలకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇవ్వటం. దాని ద్వారా చిన్నపాటి పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహించుకునే అవకాశాన్ని బడుగు బలహీన అనగాల వర్గాలకి మరో 5,000 రూపాయలు కల్పించే కండిషన్గా కలగజేయటం. ప్రతి ఇంటిలోనూ అర్హులైన వారందరికీ కూడా వృద్ధాప్య వికలాంగుల పెన్షన్ అందజేయటం. అల్పాదాయ వర్గాలు నిర్మించుకునే ఇళ్లకు ఉచితంగా ఇసుక అందజేయటం. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఆడపడుచులకు కాపు నేస్తం ద్వారా నెలకు 2,000 రూపాయలు అందజేయటం. నిరుద్యోగ వృత్తికి నెలకు 2,000 రూపాయలు అందజేయటం. ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయటం ద్వారా ఉచితమైనటువంటి విద్యను అందజేయటం. ఈ ప్రపోజల్స్ని పరిశీలించండి. ఈ సంక్షేమ పదాలను అర్హులైన కాపులతో పాటు బడుగు బలహీన వారందరికీ కూడా అందజేయండి. మేమొకటి వాళ్ళొకటి కాదు, అందరం కూడా ఆర్థిక పరంగాను సామాజిక పరంగాను వెనకబడిన వాళ్ళనే. ఈ మాటను మంజునాథ్ కమిషను చెప్పకనే చెప్పింది. మనసు ఉంటే చేయలేనిదంటూ ఏమీ ఉండవు. సంపదను సృష్టించండి. ప్రభుత్వ ధనాన్ని దోచుకోవటం అరికట్టడం ద్వారా ప్రస్తుతం అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల అవసరాల మేరకు పునఃసమీక్ష చేయడం ద్వారా కూడా సంక్షేమానికి అవసరమైన నిధుల్ని సమకూర్చుకోవచ్చు. ఈ మా ప్రపోజల్ని పరిశీలించండి, సాధ్యపడే వాటిని మాత్రమే ఆమోదించండి. జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో ఉదహరించండి. జై ఆంధ్ర, జై భారత్.